వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ, వసంతది హత్య అని రుజువు చేసి శరత్చంద్ర వినోద్పై కేసు గెలుస్తాడు. కాదంబరి అనే ఇంకొక అమ్మాయి హత్య కేసు కూడా శరత్ వాదిస్తూ ఉంటాడు. జగన్నాథం అనే వ్యక్తి శరత్ తండ్రిని అంటూ ప్రీతి దగ్గరికి వచ్చి ఒక ఉత్తరం రుజువుగా చూపిస్తాడు. శరత్చంద్ర తన తండ్రి హంతకుడని చెప్పకుండా తన దగ్గర దాచి పెళ్లి చేసుకున్నందుకు ప్రీతి శరత్చంద్ర నుంచి విడిపోయి తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది. అందరూ ఎంత చెప్పినా ప్రీతి ఎవ్వరి మాట వినదు. శరత్చంద్రతో డివోర్స్కి అప్లై చేస్తుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. అదే పేజీలో మరో చోట శరత్చంద్ర ఫోటో వేసి ఉంది. శరత్చంద్ర తండ్రి ఒక హంతకుడు అని తెలిసిందని, ఈ విషయం దాచిపెట్టి ధనవంతుడైన మహీధర్ రావు గారి అమ్మాయి ప్రీతిని మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఈ విషయం వెల్లడి అయ్యి అతన్ని నిజ స్వరూపం తెలియగానే మహీధర్ రావు గారు ప్రీతి అతన్ని బహిష్కరించారని, సంబంధ బాంధవ్యాలు రద్దు చేసుకున్నారని, ప్రీతి డైవోర్స్కి ప్రయత్నం చేస్తోందని ఉంది. దానికి డబ్బుగల యువతిని మోసంతో పెళ్లి అనే శీర్షిక పెట్టి వేశారు. శరత్చంద్రతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా అతని అసలు స్వరూపం ఇది సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. కాదంబరి కేసు అతని గుణగణాలని పొగిడితే, ఇంకో వార్త అతన్ని వక్ర స్వభావం కల వ్యక్తిగా చిత్రీకరిస్తున్నట్టుగా తెలియజేస్తోంది. పేరు ప్రతిష్టలతో ఉన్న ప్రమాదం ఇదే. ఉన్నవారింట్లో ఏ కాస్త ఏం జరిగినా పేపర్లకి వార్తల్లాగా ఎక్కుతాయి. పుకార్లు పుంఖాలు పుంఖంగా లభిస్తాయి. ప్రీతి ఆ పేపర్ని పక్కన పడేసింది. అతని తండ్రి హంతకుడు, అదే వార్త అందరికీ బాహాటంగా తెలిసిపోయింది. ప్రీతి దానికి గాను అతన్ని వదిలేస్తున్నట్టుగా కూడా అర్థమైంది. ప్రీతికి ఫోన్ కాల్స్ రాసాగినాయి. ప్రీతి, నువ్వు చాలా మంచి పని చేశావు. పెళ్లి అయినంత మాత్రాన విధవాన్ని తెలిస్తే కాపురం చేయాలని ఎక్కడా లేదు. నువ్వు భయపడలేదు. అతనికి చాలా చక్కగా గుణపాఠం నేర్పావు. అందరూ ఆడపిల్లలు నీలా ఉంటే ఎంత బాగుంటుంది కదూ అని ఒక ఆమె ప్రశంసించింది. ప్రీతి, నువ్వు చాలా తప్పు పని చేశావు. ఎంతైనా అతను నీ భర్త ఏదైనా పొరపాటు పని చేస్తే ఆ పొరపాటుని గుంభనంగా సరిదిద్ది కుటుంబ గౌరవం కాపాడుకోవాలి. కానీ ఇలా నడిబజార్లు పడటం మంచిది కాదు. ఆడపిల్ల అయిన నీకే ఇది చాలా నష్టం అని ఇంకో ఆమె అంది. అందరికీ ప్రీతిని గురించిన గుసగుసలు అధికమైనాయి. మధుమతి ఒక ఉత్తరం రాసింది. అందులో ఇలా ఉంది: ప్రీతి, ఆ రోజున నన్ను వినోద్ని మోసగాళ్ళు అని చీకొట్టావుగా, ఇప్పుడేమైంది? నువ్వు కావాలని వరించి చేసుకున్న ఆ శరత్చంద్ర నిన్నేం ఉద్ధరించాడు? ప్రతి మనిషి తెలిసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. ఇది మనిషి బలహీనత అని తెలుసుకోవాలి. వినోద్ ఒట్టి అబద్ధాల కోరే, కానీ శరత్చంద్ర హంతకుడి కొడుకు. వినోద్ గురించి దగ్గరి వాళ్ళకి తప్ప ఎవ్వరికీ ఏమీ తెలియదు. నీ భర్త గురించిన బండారం లోకమంతా వెల్లడి అయ్యింది. తెలిసి మీ నాన్న ఒక హంతకుడి కొడుక్కి ఎలా ఇచ్చాడబ్బా? మీకు వంశగౌరవం చాలా ముఖ్యమనుకుంటాను. ఓహో, శరత్చంద్ర మిమ్మల్ని మోసం చేశాడా? చిన్న చేప నోట్లోంచి తప్పించుకుని పెద్ద చేప నోట్లో చిక్కుకుని ఉన్నారన్నమాట. ఇప్పటికైనా ఎవరి భవిష్యత్తులు ఎలా ఉంటాయో తెలుసుకోలేమని ఒప్పుకో. శరత్చంద్ర తండ్రి తాగుబోతు అని అతన్ని నిన్న ఒక క్లబ్లో చూశాను. ఇతన ప్రీతి మామగారు అనిపించింది. ఈ జగన్నాథం మహీధర్ రావు గారి వియ్యంగుడా. అయ్యో రాత, అక్కడ అందరూ ఇది చెప్పుకొని నవ్వటమే. మమ్మల్ని ఆనాడు నవ్వుల పాలు చేసినందుకు నీకు తగిన శాస్తి జరిగింది. ప్రీతి, నువ్వు గొప్పదానివి అని అనుకుంటావు. ఇప్పుడైనా నీ అహంకారం తగ్గింది అనుకుంటాను. ఇలా ఉత్తరం వ్రాయగలిగిన అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు నా మనసు చాలా శాంతిగా ఉంది సుమా. నా ఆనందం నీకు తెలియజేస్తే కానీ నాకు తృప్తి అనిపించదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు మధుమతి. ప్రీతి ఆ ఉత్తరం చూసి ఆగ్రహంతో మండిపడలేదు. దాన్ని చించి ముక్కలు చేయలేదు. పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. ఉత్తరంలో ఒక్క మాట కూడా తనకి పట్టనట్టు పక్కన పడేసింది. వీళ్ళందరికీ ఎంత ఆనందం! పండగ చేసుకుంటున్నంత సంబరంగా ఉన్నారు. తన జీవితం ఇలా రభస అయినందుకు అందరికీ ఆపుకోలేనంత సంతోషంగా ఉంది. కొందరు సానుభూతి నటిస్తున్నారు. కొంతమంది ముఖం చాటేసుకుని నవ్వుతున్నారు.
వాళ్ళకి చాలా విందు భోజనం చేసినంత తృప్తిగా ఉంది. నేనేం చేశాను? ఒక్కరోజు కూడా వీళ్లతో పన్నెత్తి మాట్లాడలేదు. వీళ్ళకెందుకు ఇంత సంబరం అనుకోసాగింది. మహీధర్రావు గారు కూడా ఇలాంటి గాలి దుమారము ఎదుర్కొంటున్నారు. ప్రీతి లక్ష్య పెట్టడం లేదు కాబట్టి బాధపడటం లేదు. ఆయన ఈ అవహేళనకి తట్టుకోలేకపోతున్నారు. ఆయన ప్రీతికి వచ్చిన సంబంధాలు అనేకం తిరస్కరించారు. వాళ్ళంతా కలిసి ధ్వజమెత్తినట్టుగా హేళన చేస్తున్నారు. ప్రీతి చెప్పిన మాట వినదు. ఆయన బాధని ఒక్క చిరునవ్వుతో తిరస్కరించేస్తుంది. ఎవరో ఏదో అంటే మనకి బాధ ఎందుకు డాడీ? అయినా వాళ్ళేమీ లేని మాట అనటం లేదే. మనం ఇంత ప్రయత్నం చేసి ఒక హంతకుడి కొడుక్కి అందలం అందించాం. ఇది బయటపడింది, చెప్పుకుంటున్నారు. దానికి బాధపడాల్సిందేముంది? అవునమ్మా, ఏదీ లేదు. కన్న కూతురు గురించి అందరూ నవ్వుకుంటుంటే మనకేమిటి అని పట్టించుకోకుండా ఉండాలి. అదేగా నువ్వు చెప్పేది. బయటికి ముఖం చూపించలేకపోతున్నాను. ఇంటికి వచ్చి పిలిచి మరీ అడుగుతున్నారు. రకరకాలుగా నీ గురించి అనుకుంటున్నారు. అయినా నేను బాధపడకూడదు. అవునులే అమ్మా, నీకెలా తెలుస్తుంది నా బాధ? నువ్వు తల్లివి కాలేదుగా. ప్రాణంగా పెంచిన పిల్లల్ని ఎవరైనా అనవసరంగా అంటే వాళ్ళని ఎంత చంపాలని అనిపిస్తుందో ఇప్పుడు నీకు తెలియదు. గుండెల్లో వేదన పొంగుని అలుచుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుండె మీద చెయ్యి వేసి రాసుకుంటూ అన్నారాయన. ఆ సాయంత్రం ప్రీతి కరుణా సేవా కేంద్రం నుంచి బయటికి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గర వత్సలు ఉన్నాడు. రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు డోర్ తెరుస్తూ. వద్దు, ప్రీతి తిరస్కరించింది. రండి, ఈరోజు ఆటోలు, టాక్సీలు, బస్సులు అన్నీ స్ట్రైక్ అన్నాడు. ప్రీతి రోడ్డు వైపు చూసింది. అవును, ఎప్పుడు అక్కడ ఆటోలు, టాక్సీలు ఉండేవి, ఒక్కటి కూడా లేవు. ప్రీతి వచ్చి కూర్చుంది. వత్సల్ డ్రైవ్ చేయసాగాడు. చీకటి పడింది. వీధుల్లో దీపాలు వెలిగాయి. బస్సులు, ఆటోలు, టాక్సీలు లేకపోవటం వల్ల రోడ్లు ఖాళీగా ఉన్నాయి. షాపులు కూడా అట్టే జనం లేకుండా ఉన్నాయి. ప్రీతి వీధుల్లో కనిపిస్తున్న దుకాణాల వైపు చూస్తూ కూర్చుంది. కరుణా సేవా కేంద్రం ఎలా ఉంది? డ్రైవ్ చేస్తూ అడిగాడు వత్సల్. బాగుంది. అక్కడికి వెళ్తే అదో లోకం అయిపోతుంది. మీరు చాలా చిక్కిపోయారు. ప్రీతి పెదవుల మీద తెచ్చిపెట్టుకుంటున్న చిరునవ్వు నవ్వింది. కాస్త ఆగి అతనన్నాడు, మీరేం చేశారో తెలుసా? ఏం చేశాను? వటవృక్షంలా గుబురుగా దట్టంగా శాఖోపశాఖలతో ఎదగాల్సిన శరత్చంద్ర భవిష్యత్తుని కూకటి వేళ్లతో తెంపేశారు. చెట్టు మీద ఎన్నో పిట్టలకి గూళ్లు కట్టుకునే ఆశ్రయం దొరికినట్టుగా శరత్చంద్ర నీడలో ఎంతోమంది అభాగ్యులకి న్యాయం కలగాల్సింది మీ మూలంగా పోయింది. కొన్ని కుటుంబాల మనశ్శాంతిని మీరు బలగొన్నారు. ప్రీతి తల తిప్పి అతని వైపు తీక్షణంగా చూసి మళ్లీ ముఖం తిప్పుకొని బజారు వైపు చూడసాగింది. మీరు శరత్చంద్రకి ఆలంబన అయి అతను అందరికీ మంచి చేస్తుంటే అది పంచుకొని అతని భార్యగా గర్వం చెందాల్సింది పోయి అతన్ని పేరుని నేలపాలు చేశారు. వత్సల్, నా స్వవిషయాలు మాట్లాడకండి. మాట్లాడే అధికారం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? నాకు మీరు బాగా తెలుసు. మీరంటే నాకు ఎన్నలేని అభిమానం ఉంది. శరత్ కూడా తెలుసు. అతను బాగా పరిచయం కాకముందు అతను అంటే ఒక రకమైన ఈర్ష్య ఉండేది. కాదంబరి పుణ్యమా అని ఆ కేసు మూలంగా నేను శరత్కి దగ్గరయ్యాను. అతని వ్యక్తిత్వం అర్థమైన తర్వాత అతనే మీకు తగిన భర్త అనిపించింది. అంతకుముందు నా మనసులో ఉన్న చిన్న అశాంతి నామరూపాలు లేకుండా పోయింది. ఎందుకంటే ఒక వ్యక్తిని జీవితంలో పొందాలంటే మనం ముందు మన అర్హత ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. ప్రీతి, మిమ్మల్ని చేసుకున్న శరత్ అదృష్టవంతుడు అని లోకమంతా అంటుంది. కానీ శరత్ లాంటి భర్తను పొందిన మీరు ఎక్కువ అదృష్టవంతులు అని నేనంటాను. మీ కాపురం చూసి ముచ్చటపడ్డాను. మీ దంపతులకి దగ్గర మిత్రుడిని అయ్యాను. శరత్ వైపు మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం నాకు తప్పకుండా ఉంది. ఇది అనవసర జోక్యమని నేను అనుకోను. ప్రీతి ముఖం ఎర్రబడింది. బలవంతంగా ఆ ఉపన్యాసం వింటున్న దానిలా కూర్చుంది. ప్రీతి, శరత్చంద్రని మీరు వదిలేస్తున్నారు కదా? అతను చేసిన తప్పేమిటి? అతని తండ్రి హంతకుడు అవటం అతని నేరం కాదే. నేను దిగేయేనా? ప్రీతి డోర్ హ్యాండిల్ తిప్పింది. అరెరే! అతను సడన్ బ్రేక్తో కారు ఆపాడు. ప్రీతి గభాల్న డోర్ తెరుచుకొని దిగేసింది. అతనితో వెళ్తున్నాననే చెప్పకుండా నడిచి వెళ్ళిపోసాగింది. ప్రీతి, వత్సల్ వెనుక నుంచి పిలిచాడు. ప్రీతి పలకలేదు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. చకచకా నడిచి వెళ్ళిపోతూనే ఉంది.
బాప్రే! వత్సల్ భుజాలు కుదించాడు. ప్రీతి ఇంటికి వచ్చింది. బ్యాగ్ టేబుల్ మీద పడేసి మంచం మీద పడి దిండులో తలదాచుకుంది. అందరూ అదే మాట. శరత్ ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు? వత్సల్ ఏమంటున్నాడు? వటవృక్షంలా గుబురుగా దట్టంగా శాఖోపశాఖలతో ఎదగాల్సిన అతని భవిష్యత్తుని కూకటి వేళ్లతో తెంపేశారు. ఎలాంటి నింద! ప్రీతిని ఈ మాటలు వాడి శూలాల్లా వచ్చి మనసును గుచ్చసాగినాయి. ప్రీతి చేతివేళ్లు దిండుని గుచ్చిపట్టుకున్నాయి. అబ్బా! బాధ, భరించలేని బాధ. ప్రీతి పళ్ళు బిగబట్టి ఏడుపు రాకుండా ఆపుకోసాగింది. ఆ రాత్రి ప్రీతికి కలత నిద్రగా ఉంది. కళ్ళ ముందు ఏదో మంట కనిపిస్తోంది. ఏమిటది? ఎక్కడా? ఏమిటా మంట? గదంతా వ్యాపిస్తోందా? ఎవరో లేచిరా, త్వరగా రా అని తలుపు దడదడలాడిస్తూ పిలుస్తున్నారు. ప్రీతి మంచం మీద ఉలికిపాటుగా లేచి కూర్చుంది. అమ్మాయిగారు, అమ్మాయిగారు, త్వరగా రండి, లేచిరండి. హనుమయ్య తలుపులు దడదడలాడిస్తూ పిలుస్తున్నారు. ప్రీతికి ఒక్క నిమిషం ఆ పిలుపు కలో నిజమో అర్థం కాలేదు. అమ్మాయిగారు, నాన్నగారు పిలుస్తున్నారండి, త్వరగా రండి. హనుమయ్య చెబుతూనే తలుపు తడుతున్నాడు. ప్రీతి గబాల్న మంచం దిగి ఉరికినట్టుగా వచ్చి తలుపు తీసింది. ఏమిటి హనుమయ్య? నాన్నగారు సరిగా లేరండి, ఏమిటో బాధపడుతున్నారు. మిమ్మల్ని నిద్రపోకుండా ఉంటే తీసుకురమ్మన్నారు. మీరు నిద్రపోయినట్టున్నారు. నాకే భయం వేసి లేపాను. పద అంది ప్రీతి. ఇద్దరూ హడావిడిగా మహీధర్రావు గారి గదిలోకి వచ్చారు. అక్కడ ఆయన మంచానికి జారగిలబడి కూర్చున్నారు. కుడి చేతితో ఎడమవైపు రాసుకుంటున్నారు. ముఖం నిండా చెమటలు పోస్తున్నాయి. డాడీ, ప్రీతి ఆదుర్దాగా వెళ్ళింది. ఎడమ చెయ్యి పీకేస్తోందమ్మా, నాకేమిటో ఊపిరి ఆడటం లేదు. పొద్దుపోయి టిఫిన్ తిన్నాను, అది అరగలేదేమో, నిద్ర రావటం లేదు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను డాడీ అంటూ పరిగెత్తుకు వెళ్లి డాక్టర్కి ఫోన్ చేసింది. డాక్టర్ గోపాలకృష్ణ ఈ మధ్యనే పరిచయమయ్యాడు. ఆయన వస్తున్నా అన్నాడు. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చి మంచం మీద ఆయన పక్కన కూర్చుంది. ఆయన నుదుటన పట్టిన చెమట తుడుస్తూ డాక్టర్ గారు ఇప్పుడే వస్తున్నారు డాడీ అంది. చాలా బాధగా ఉందమ్మా, ఏమిటో తెలియటం లేదు ఆయన ఆరాటంగా అన్నారు. ప్రీతి లేచి ఆయనకి తలవైపు వచ్చి కూర్చొని ఆయనని దగ్గరికి తీసుకుంది. ఆయన తల ప్రీతి ఒడిలో ఆనింది. ప్రీతి, తలుపులు వేసి ఉన్నాయా అన్నారు. మీరు విశ్రాంతి తీసుకోండి డాడీ. శరత్కి కబురు చేయమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తే ఒక్కదానివి ఉండకు. మీరు మాట్లాడకండి డాడీ అంది. ఆయన ప్రీతి ఒడిలో తల ఆనించి అలాగే ఉన్నారు. ఆయనలో ఆరాటం తగ్గింది. సొమ్మసిల్లునట్టుగా ఉండిపోయారు. హనుమయ్య కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ డాక్టర్ గారు ఇంకా రాలేదేమిటమ్మా అంటుంటే ప్రీతి ష్ మాట్లాడకు అన్నట్టు పెదవుల మీద వేలు పెట్టుకుని సైగ చేసి చూపించింది. తండ్రికి కాస్త నిద్ర పట్టింది. ఆయన ఆరాటం తగ్గి కదలకుండా పడుకున్నారు. అదిగో కార్ హారన్ వినిపించింది. డాక్టర్ గారు వచ్చేశారు అంటూ హనుమయ్య అక్కడి నుంచి పరిగెత్తాడు. 10 నిమిషాల్లో డాక్టర్ గారు హనుమయ్యతో కలిసి ఆ గదిలోకి వచ్చాడు. ఆయన వచ్చి పరీక్ష చేస్తుంటే ఇప్పటివరకు చాలా బాధ అన్నారు. ఇప్పుడే కాస్త నిద్ర పట్టినట్టుంది అంది ప్రీతి. ఆయన ప్రీతి ఒడిలో నుంచి ఆయనని సరిగా పడుకోబెట్టి స్టెథోస్కోప్తో పరీక్ష చేయసాగాడు. ఒక్క క్షణం తర్వాత నుదురు చిట్లించి ముందుకు వంగాడు. ఆయనని కనురెప్పలు లాగి చూశాడు. లేచి మళ్ళీ స్టెథోస్కోప్తో పరీక్ష చేశాడు. రావుగారు, రావుగారు అంటూ కదిపాడు. ఆయన పలకలేదు. పక్కకి తిరిగి హనుమయ్యతో ఇక్కడ ఇంకెవరూ పెద్దవాళ్ళు లేరా అని అడిగాడు. ఎందుకు బాబు, ఈ ఇంట్లో అయ్యగారి తర్వాత నేనే పెద్దవాడిని అన్నాడు. డాక్టర్, ఏమైంది? డాడీ పలకరేం? ప్రీతి కంగారుగా అడిగింది. ఆయన డాక్టర్ చెప్పలేనట్టు నీళ్లు నమిలాడు. హనుమయ్య అక్కడి నుంచి తూనిగలా పరిగెత్తాడు. ప్రీతి తండ్రిని పట్టుకుని కుదిపింది. డాడీ, డాడీ, లేవండి, పలకండి, నాకు భయం వేస్తోంది డాడీ, ఒక్కసారి పలకండి. ఆయనని కుదుపుతుంటే ప్రీతికి అర్థమైపోయింది. డాక్టర్, ఏమిటిది? అయోమయంగా ఆయన వైపు చూసింది. నేను వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది, హార్ట్అటాక్. అతను ఆ మాటలని నమిలినట్టుగా మెల్లగా చెప్పలేనట్టుగా చెప్పాడు. ప్రీతి కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఆ కళ్ళలో నమ్మలేనంత దిగ్భ్రాంతి, అంతులేని భయం పొంగులా వచ్చాయి. నో అరిచింది. మీ బంధువులు ఎవరో చెబుతారా? ఫోన్ చేస్తాను అంటున్నాడతను.
ప్రీతికి ఆ మాటలేవీ వినిపించలేదు. డాడీ అంటూ తండ్రి మీద పడి ఒక్కసారిగా బావురుమంది. ప్రీతి ఏడుస్తూనే ఉంది. ఎంతసేపయిందో టైం తెలియలేదు. కొద్దిసేపటికి ఆ గది మెల్లగా మనుషుల రాకతో సందడిగా అయింది. మరి కాసేపటికి ఆ గది, ఆ ఇల్లు జనంతో నిండిపోయింది. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో అంటున్నారు. ప్రీతికి వినిపించటం లేదు. నన్ను వదిలేసి ఎలా వెళ్ళావు డాడీ? నువ్వు లేకుండా నేనుండలేను. నాకెవరున్నారు? నాకెవ్వరూ లేరు. ప్రీతి ఏడుపుతో ఆ గది అతి విషాదంగా ప్రతిధ్వనిస్తోంది. కొంతసేపటికి ప్రీతిని ఎవరో భుజాలు పట్టుకొని లేవదీశారు. ప్రీతి తలెత్తి చూసింది. ఎదురుగా శరత్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే బావురుమంది. డాడీ! ప్రీతి ఏదో చెప్పబోతుంటే అతను ఆపాడు. మరుక్షణంలో అతని చేతులు ప్రీతిని దగ్గరికి తీసుకున్నాయి. గాఢ పరిష్వంగంలో బంధించినాయి. అతను నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు. అతని చేయి ప్రీతి తలని నిమిరింది. అతని స్పర్శ చిన్నపిల్లని తల్లి సముదాయించినట్టుగా సముదాయించింది. కొద్దిసేపటికి అతను ప్రీతిని నడుం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా అక్కడ్నుంచి అవతలి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కుర్చీలో కూర్చోబెట్టాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి ప్రీతి కంఠం బొంగురుపోయింది. అతను వెళ్లి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ప్రీతికి ఇచ్చాడు. ప్రీతి తలెత్తి అతని వైపు చూసింది. కన్నీళ్లు చారికలు కట్టగా ఏడుపుతో ఉబ్బిన ఆ ముఖం నిస్సహాయంగా అతని వైపు చూసింది. డాడీ అంటూనే బావురుమంది. అతను ఉవ్వెత్తుగా వచ్చిన ఏడుపు కిరటం తగ్గే వరకు ఓపికగా వేచి చూశాడు. ఆ తర్వాత నిశ్శబ్దంగా మంచినీళ్ల గ్లాసు ప్రీతి నోటికి పట్టి తనే తాగించాడు. ఇంతలో ఎవరో శరత్చంద్రని పిలిచారు. అతను వత్సల్ని పిలిచి తీసుకువచ్చి అతనికి ప్రీతిని అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రీతి, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి వాళ్ళ జీవితంలో ఈ సంఘటనలు తప్పవు. ఆయన అదృష్టవంతులు. పోతున్నట్టు తెలియకుండా పోయారు. మనిషికి చచ్చిపోతున్నానని తెలియటం కంటే మహానరకం ఇంకేదీ ఉండదేమో అంటూ అనునయించాడు. ప్రీతి అలాగే కూర్చుంది. శరత్చంద్ర ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ పరిస్థితి అంతటినీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. మహీధర్రావు గారికి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములకి ఫోన్ చేశాడు. పినాకపాణి గారికి మెడ్రాస్ ఫోన్ చేసి చెప్పాడు. తెల్లవారింది. శవదహనానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ అతని ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూతురికి అల్లుడికి చెడిందని అన్నారుగా, ఇద్దరూ బాగానే ఉన్నారే అని ఒకరు, అదంతా ఒక నాటకం, ఈ ఉన్నవాళ్ల భాగోతం అంతే అంటూ ఇంకొకరు రకరకాలుగా చేస్తున్న వ్యాఖ్యానాలు అతని చెవిన పడుతూనే ఉన్నాయి. ఆ సాయంత్రం పినాకపాణి దమయంతి వచ్చారు. పినాకపాణి వస్తూనే ప్రీతిని ఓదార్చాల్సింది పోయి ఆమెను పట్టుకొని తనే ఇచ్చేశారు. ప్రీతి ఆయనకి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ఆయన కంగు తిన్నట్టుగా చూడటం ఆమెకి అదే మొదటిసారి. నేను కలలో కూడా అనుకోలేదు, ఇంత హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి మాయమయ్యాడు. ఈ మాటనే 10 సార్లు అనుకోసాగారాయన. వత్సల్ మాత్రం ప్రీతితో, ఆయన మీ చేతుల్లో పోయారు, అంతకంటే మనశ్శాంతి ఆయనకి ఇంకేమీ ఉండదు. శరత్ మీరు రాజీ పడినట్టయితే ఆయన ఇంకా కొన్ని రోజులు బ్రతికేవారేమో. నేను ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా బాధ దిగమింగుతున్నట్టుగా కనిపించారు అన్నాడు. పినాకపాణి దమయంతి కూడా అదే అన్నారు. ప్రీతి ఈ మాట భరించలేకపోతోంది. 10 రోజులు జరగవలసిన కర్మకాండలతో సలక్షణంగా ముగిసినాయి. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. పినాకపాణి దమయంతి కూడా రాత్రి వెళ్ళిపోయారు. దమయంతి వెళ్ళేటప్పుడు ప్రీతిని కొద్ది రోజులు తన దగ్గర ఉండమని మరీ అడిగింది. అసలు ఇప్పుడే తీసుకెళ్తానని అంది. కానీ ప్రీతి వినలేదు. రానని మొండిగా తిరస్కరించింది. పినాకపాణి గారు కూడా వెళ్ళిపోవడంతో ఆ సాయంత్రం అతి నిశ్శబ్దంగా అయిపోయింది. ప్రీతి ఒంటరిగా కూర్చొని ఉంది. హనుమయ్య వచ్చాడు. అమ్మాయి గారు, అల్లుడు గారు మీకు ఉత్తరం ఇవ్వమన్నారు అంటూ ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆమె అది తీసుకొని చూసింది. అందులో ఇలా ఉంది. ప్రీతి, ఆ రోజు రాత్రి హనుమయ్య పరిగెత్తుకు వచ్చి డాడీ పోయారని చెప్పగానే వచ్చేశాను. డాడీ పోయిన ఆ ఆపద సమయంలో నా రాక ఇక్కడ చాలా అవసరం అనిపించింది. నీకు కలిగిన కష్టంలో ఆదుకోవటం నా ధర్మం అనిపించింది. ఇంకొక వ్యక్తి నీకు దగ్గర వారెవరైనా ఇక్కడ ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఆ క్షణంలో నువ్వు నా దగ్గరగా వచ్చావు. నా మాటలతో చేతలతో సేద తీరావు. అది నీ ఒంటి మీద తెలివి ఉండి చేస్తున్న పని కాదని నాకు తెలుసు. ఈ 10 రోజుల్లో నువ్వు కాస్త కోలుకుంటావని, ఇక నీకు ఎవరి సాయం అవసరం లేదని నాకు అర్థమైంది.
నిన్ను అడగకుండా, నీ అనుమతి తీసుకోకుండా ఈ 10 రోజులు ఇక్కడ జరగాల్సిన తతంగాలకి కావలసిన ఏర్పాట్లు చూసే బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను. నా పని పూర్తయింది. నేను వెళ్తున్నాను. వెళ్లే ముందు ఆఖరిసారిగా మళ్ళీ ఒక్క మాట అడుగుతున్నాను. డాడీ కూడా లేరు. నేను డబ్బు మీద ఆశపడి మోసం చేశాను అని కదా నీ ఆరోపణ? ఇప్పుడు నీకున్న ఆస్తి అంతా నువ్వు చిల్లి గవ్వ తీసుకోకుండా ఉండే ఏర్పాటు పినాకపాణి గారి ద్వారా చేయిస్తాను. నువ్వు నా దగ్గరికి రా. 1 సంవత్సరం నాతో కలిసి ఉండు. అప్పుడు కూడా నీ మనసులో అపోహ మారకపోతే నువ్వు శాశ్వతంగా నా నుంచి విడిపోదువు. కానీ ప్రీతి, నీకోసం, నా కోసం, మనిద్దరి కోసం ఈ ఒక్క ప్రయత్నం ఆఖరిసారిగా చెయ్యి. ఇది నా అభ్యర్థన. ఆ పైన నీ ఇష్టం. నేను నీకు ఏదైనా కష్టం కలిగించినట్టయితే క్షమించమని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు శరత్. ఆ ఉత్తరం చదవటం పూర్తి అవగానే ప్రీతి గుండెని చీల్చుకొని వస్తున్నట్టుగా గాఢమైన నిట్టూర్పు విడిచింది. తండ్రి పోయినప్పుడు అడగకుండా వచ్చి అతను చేసిన సాయం తను ఈ జన్మలో మర్చిపోలేదేమో. ప్రీతి ఆ ఉత్తరాన్ని చేతులతో మడతలు పెట్టి విప్పుతూ ఆలోచనగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ప్రీతి కరుణా సేవా కేంద్రం నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దం. హనుమయ్య ఎక్కడో పని చేసుకుంటున్నాడు. ఆమె ఇంటికి రాగానే అతను ఎదురు వస్తాడు. ఆమె అడగకపోయినా తనే కాఫీ తెచ్చి ఇస్తాడు. ఒక్కోసారి ఆమె కుర్చీలో అలా మౌనంగా కూర్చుండిపోతుంది. హనుమయ్య వచ్చి తాగమని హెచ్చరిస్తాడు. వెళ్ళవతలికి, నన్ను విసిగించకు, ఆమె కసురుతుంది. హనుమయ్య వెళ్ళిపోతాడు. కాని 5 నిమిషాలైనా గడవకముందే మళ్లీ గుమ్మంలో నుంచి ప్రీతి ఏం చేస్తోందని తొంగి చూస్తాడు. అమ్మా, కాఫీ అంటూ గుర్తు చేస్తాడు. ఆమె అతని పోరు పడలేక తాగేసి కప్పు అక్కడ పెడుతుంది. అప్పుడు కాని హనుమయ్య నిశ్చింతగా అక్కడి నుంచి వెళ్ళాడు. ప్రీతికి జీవితం చాలా భారంగా ఉంది. ఎన్నాళ్ళు బ్రతుకుతుందో తెలియదు. ఈ జీవితం ఎలా గడపాలో కూడా అర్థం కావటం లేదు. ఆమె తన మనసుని చాలా చాలా గట్టిపరుచుకోవాలని, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలని పెనుగులాడుతోంది. కానీ సాధ్యం కావటం లేదు. భయంకరమైన ఒంటరితనం ఆమె జీవితాన్ని మరుభూమిగా మారుస్తోంది. మనసుని నిర్జీవం చేస్తోంది. ప్రీతికి క్రమంగా ఒక్క విషయం బాగా అర్థమవుతోంది. ఈ జీవితంలో మనిషికి కావాల్సింది పేరు ప్రతిష్టలు, డబ్బు కానే కాదు, నా అనే తోడు. జీవితంలో సుఖదుఖాలని సమంగా పంచుకునే వ్యక్తి కావాలి. ఆమెకి ఆ తోడు మినహా అన్నీ ఉన్నాయి. తండ్రి పోయిన ప్రీతి జీవితంలో ఒంటరితనం తప్ప ఇంకే మార్పు రాలేదు. వ్యాపారం గురించి విషయాలు అడగబోతే భాగస్వాములు మేం చూసుకుంటాంలే అమ్మా అనేవారు. 6 నెలలు తిరగకముందే వాళ్ళు ప్రీతి భాగానికి నష్టం చూపించారు. దానిని పూడ్చుకోవటానికి ప్రీతి తండ్రి పేర ఉన్న డబ్బంతా తీసి ఇవ్వాల్సి వచ్చింది. చూస్తుండగానే డబ్బు అకౌంట్స్లో అంకెలు మాయమైపోతున్నట్టుగా తగ్గిపోతున్నాయి. లాభాల్లో పెరగాల్సిన అంకెలు నష్టాల్లో వెళ్ళి నిలబడుతున్నాయి. వాళ్ళు మోసం చేస్తున్నారని ప్రీతికి తెలుసు. కానీ వారిని అడిగే సహనం, వారితో పేచీ పడే ఓపిక లేదు. ఆ రోజు సాయంత్రం వత్సల్ వచ్చాడు. కాగితాలు కొన్ని పరిచి ప్రీతిని వాటి మీద సంతకం పెట్టమన్నాడు. ఏమిటవి అంది. మీ కంపెనీలో భాగస్వాములు చేస్తున్న ఫ్రాడ్ బయటికి వచ్చింది. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. మీకు రావాల్సిన లాభాలని మాయం చేసి నష్టం చూపించారు. వారి మీద కేసు పెడుతున్నాం. మీకెలా తెలిసింది? ఎలాగో అలా తెలిసింది. ఆ వివరాలు నన్ను అడగండి. మీరు కావలసిన వ్యక్తిగా నేను ఈ సాయం చేయదలుచుకున్నాను అన్నాడతను. ప్రీతి వత్సల్ అడిగిన చోట మారు మాట్లాడకుండా సంతకాలు చేసింది. అది చూసి వత్సల్ నవ్వాడు. మీరెంత అమాయకులండి. నేను అడగగానే ఆ కాగితాల మీద సంతకం పెట్టేశారు. మిమ్మల్ని మోసం చేయటం చాలా సులభం. ఏమిటి మీరనేది? ప్రీతి కంగారుగా ఆ కాగితాలు గబగబా చదివి చూసింది. కానీ అందులో మోసమేమీ లేదు. అక్షరాల అతను చెప్పిన నియమాలే తూచా తప్పకుండా ఉన్నాయి. ఇదేమిటి, మీరు చెప్పినట్టే ఉన్నాయి అంది. వత్సల్ పక్కున నవ్వాడు. మిమ్మల్ని మోసం చేయవచ్చు అన్నాను, కానీ నేను మోసం చేస్తున్నాననలేదే. అతను కాగితాలు తీసుకుంటూ మీ వెనుక అండగా అతను లేకపోతే ఈ పాటికి నసిగినట్టుగా అన్నాడు. ఏమిటి మీరనేది? నాకు సరిగా వినిపించలేదు అంది ప్రీతి. అబ్బే, ఏమీ లేదులేండి అన్నాడతను లేచి వెళ్తూ. ఆగండి అంది ప్రీతి. వత్సల్ ఆగాడు. ప్రీతి వెళ్ళి అల్మారాలో నుంచి డబ్బు తీసుకుని వచ్చింది. కోర్టు కేసు అంటే చాలా డబ్బవుతుంది. మీ డబ్బు మీ దగ్గర ఉంచండి అంటూ అందించింది. వత్సల్ దాని వైపు చూశాడు.
సరే ఇవ్వండి, వకీలుకివ్వాలి కదా అన్నాడు. అతని మాటల్లో శ్లేష ప్రీతి గుర్తించలేదు. గుర్తించినా పట్టించుకోలేదు. ప్రీతి హనుమయ్యని పిలిచింది. హనుమయ్య, ఇంట్లో కూరలేం ఉన్నాయి? అన్నీ ఉన్నాయమ్మా, మీకే కూర చేయమంటారు అన్నాడు. అన్నీ ఉన్నాయా? ఎప్పుడు తెచ్చావు? నన్ను అడగకుండా ఒకేసారి అన్నెందుకు కొన్నావు? నిలదీసింది. హనుమయ్య తడబడ్డాడు. ఊరికనే ఇంట్లో ఉంటాయని అన్నాడు. ఇంకెప్పుడు అలా చేయకు అంది. 1కి 2 సార్లు చెబితే కాని బజారుకెళ్ళని హనుమయ్య వెళ్ళినా చెప్పిన 4 2 మర్చిపోయి వచ్చే హనుమయ్య ఇలా అన్నీ గుర్తుపెట్టుకుని చేయటం ప్రీతికి ఆశ్చర్యంగానే అనిపించింది. డాడీ పోయారు కాబట్టి హనుమయ్య నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు కాబోలు అనుకుంది. ఈ ఇంటి దినచర్యలో ఏమీ మార్పు లేదు. ఒక్క మహీధర్రావు గారు ఇంట్లో లేని లోటు తప్ప ఇంకేదీ లేదు. నౌకర్లు టైంకి పనులు చేసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి లోపమూ లేదు. ప్రీతికి పగలు ఎలాగో గడిచిపోతోంది. రాత్రిళ్లే నరకప్రాయం అయిపోయినాయి. తండ్రి వసంత గుర్తుకు వస్తే కళ్ళు చెరువులు అయిపోతాయి. మనసంతా లేడికూనలా గజగజలాడుతుంది. ఆ ఇల్లు, ఆ ఒంటరితనం భయం వేస్తుంది. ప్రీతి ఆ భయం భరించలేక కూర్చొని శరత్చంద్రకి మీరు ఈ ఇంట్లో ఒక అతిథిగా ఉండగలిగితే రావచ్చు అని ఉత్తరం వ్రాసేది. మర్నాడు ఉదయం లేవగానే ఆ ఉత్తరం చూసి చిచి, ఎలాంటి తెలివి తక్కువ ఆలోచన, నేనేనా ఈ పని చేసింది అంటూ దాన్ని తీసుకుని చించి పారేసేది. ఆ రోజు ఉదయం ప్రీతి లేవగానే హనుమయ్య ఒక ప్యాకెట్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటి హనుమయ్య అది? కొత్త చీరమ్మా అన్నాడు. కొత్త చీర ఎందుకిప్పుడు? ఈరోజు మీ పుట్టినరోజు కదమ్మా, గుర్తు చేయటానికి భయపడుతున్నట్టు అన్నాడు. ఆ మాట వినగానే ప్రీతి ఉలిక్కిపడింది. మరుక్షణంలో ముఖమంతా వెలవెలాపోయింది. నా పుట్టినరోజా అంది. చూస్తుండగానే ప్రీతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మోకాళ్ల మధ్య ముఖం దాచుకుంది. ఉవ్వెత్తుగా వచ్చిన దుఃఖపు కెరటం ప్రీతిని నిలువునా ముంచేసింది. తండ్రి గుర్తుకు వచ్చాడు. ఆయన ఎంత ఆర్భాటం చేసేవాడు. ప్రీతికి కిందటి సంవత్సరం పుట్టినరోజు గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఉదయం ఫోన్ గనగనతో లేచింది. ఫోన్ తీయగానే అవతల నుంచి శరత్ చంద్ర పలికాడు. అతను పసుపచ్చటి గులాబీ పువ్వు పంపాడు. దానితో పాటు గ్రీటింగ్ కార్డు ఉంది. ప్రీతి అది గుర్తుకు రాగానే గభాల్న లేచి వెళ్లి బీరువా తెరిచి అందులో నుంచి లాకర్ తీసి చూసింది. అందులో భద్రంగా ఉంది. ప్రీతి ఆ కార్డుని చేతుల్లోకి తీసుకుని చూస్తుండిపోయింది. దానిమీద ఈ రోజుకి నా జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది నీవు పుట్టినరోజు కాబట్టి. ఆ మాటలు అతనే స్వయంగా తన దస్తూరితో వ్రాశాడు. ప్రీతికి అది గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్లు చిమ్మినాయి. మనిషికి అతి భయంకరమైన నిజం కంటే అభూత కల్పన లాంటి కలే మంచిదేమో. కళ మనిషికి ఆశ అనే వెలుగు చూపిస్తుంది. యథార్థం చీకటిని కల్పించి నిరుత్సాహం కలిగిస్తుంది. అమ్మా, దమయంతి గారు వచ్చారు, హనుమయ్య వచ్చి చెప్పాడు. ప్రీతి బీరువా దగ్గర్నుంచి వెనక్కి తిరిగింది. ఎదురుగా దమయంతి నిలబడి ఉంది. ఆంటీ పరిగెత్తుకు వెళ్లి కౌగిలించుకుంది. వస్తున్నట్టు నాకు చెప్పలేదే అంది డగ్గుత్తికతో. నీ పుట్టినరోజు కదా, సర్ప్రైజ్ చేద్దామని అంది. ఆవిడ వెనక పినాకపాణిగారు వచ్చారు. హ్యాపీ బర్త్డే టు యూ అన్నారు. అంకుల్, ప్రీతి చిన్నపిల్లలా అతని దగ్గరికి పరిగెత్తింది. హ్యాపీ బర్త్డే టు యూ పాట పాడుతున్న ఆయన కంఠం సడన్ గా గద్గదికంగా అయింది. ప్రీతి, ఆయనకి మహీధర్రావు గారు గుర్తుకు వచ్చారు. ఈరోజు డాడీ లేరు. మీరు వచ్చి చాలా మంచి పని చేశారు అంకుల్. థ్యాంక్ యూ. ప్రీతి కంఠం దుఃఖంతో వణికిపోయింది. ఆయన భుజం మీద ముఖం దాచుకొని ఏడ్చేసింది. నాకు గుర్తులేదు, కానీ ఆయన ఏదో చెప్పబోయారు. దమయంతి ష్ అంటూ పెదవుల మీద చూపుడు వేలు ఆనించుకుని కళ్ళు పెద్దవి చేస్తూ వారించింది. వత్సల్ గారిని కూడా పిలిచానమ్మా అన్నాడు హనుమయ్య. ప్రీతి తలెత్తింది. ఈ మధ్య హనుమయ్యకి తెలివి ఎక్కువైపోయింది అంకుల్ నవ్వుతూ అంది. సాయంత్రం అయ్యింది. బయట లాన్లో ప్రీతి, పినాకపాణి, దమయంతి కూర్చొని ఉన్నారు. ప్రీతి పినాకపాణి బలవంతం మీద కొత్త చీర కట్టుకుంది. ఈరోజు వాళ్ళు రావటం ప్రీతికి ఎంతో ఆనందంగా ఉంది. వాళ్లే లేకపోయినట్టయితే తను ఒంటరితనంతో చచ్చిపోయి ఉండేదేమో. ప్రీతికి ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది. ప్రీతి, దమయంతి కూర్చొని ఉన్నారు. పినాకపాణి సిగార్ కాలుస్తూ లాన్లో అటు ఇటు తిరుగుతున్నారు. వత్సల్ వస్తానని ఫోన్ చేశాడు, ఇంకా రాలేదు అంది ప్రీతి.
పైపు కాలుస్తున్న పినాకపాణి గారు ప్రీతి దగ్గరగా వచ్చి కుర్చీ జరుపుకొని కూర్చున్నారు. ప్రీతి, ఈరోజు నీ పుట్టినరోజు, నాకు ఒక బహుమతి కావాలి అన్నారు. చెప్పండి అంకుల్, అడిగింది కాదనవుగా అన్నారాయన. మీరు ఎంత కష్టమైంది అడిగినా నేను సంతోషంగా ఇస్తాను. ఇవ్వటం నా ధర్మం. ఈరోజు మీరు నాకు ఎంత ఊరట కలిగించారో తెలియదు. ప్రీతి కళ్ళు చెమ్మగిల్లినాయి. ప్రీతి, చెప్పండి అంకుల్, సందేహించకండి. నేను మీతో మెడ్రాస్ రావాలి, ఇదే కదూ మీరు కోరేది? మరి కరుణా సేవా సదనంలో నేను పని చేయటం మానేయాలి, అంతేనా? ఆయన కాదన్నట్టు తల తిప్పాడు. మరి ఇంకేమిటి? శరత్చంద్రని నేను రమ్మనమని ఫోన్ చేశాను. ఆ మాట వినగానే ప్రీతి ముఖం విలవిలా పోయింది. అంకుల్ గభాలన లేవబోయింది. ఆయన చెయ్యి పట్టి ఆపు చేశాడు. ప్రీతి, ఈ ఒక్కసారి నా మాట విను. అతన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని నా అనుమానం. అతను నిన్ను అర్థం చేసుకున్న దానిలో నువ్వు ఒక్క వంతైనా అతని వైపు ఆలోచించి ఉంటే మీ కాపురంలో ఇలాంటి అనర్థం జరిగి ఉండేది కాదు. అతన్ని భర్తగా కాదు, ఒక స్నేహితుడిగా గౌరవించి మాట్లాడు. అతను డాడీ పోయిన తర్వాత నిన్ను ఎన్ని విధాలుగా ఆడుకున్నాడో తెలుసా? నన్నా? ప్రీతి కనుబొమ్మలు ముడిచింది. అవును, నిన్నే. డాడీ పోయిన క్షణం నుంచి నీ ఎదురుగా లేకుండా పరోక్షంగా నిలబడి నీకోసం అన్నీ చేస్తున్నాడు. ఈ ఇంట్లో నీకోసం రోజు వండే కూర దగ్గర నుంచి వ్యాపారంలో ఉండే భాగస్వాములు నిన్ను మోసం చేయకుండా సర్వం అతనే చూస్తున్నాడు. నీకు తెలుసా, నిన్ను మోసం చేసిన వాళ్ల మీద అతనే కేసు పెట్టాడు. ఆ కేసు అతను గెలవబోతున్నాడు. తను నీ ఎదురుగా రాకుండా వత్సల్ని పంపి వత్సల్ ఆ పని చేస్తున్నట్టు నటింపజేశాడు. ఈరోజు నీ పుట్టినరోజు అని తానే కొత్త చీర కొని హనుమయ్యతో పంపాడు. మాకు మొన్ననే ఫోన్ చేసి, అంకుల్ మీరు ఎన్ని పనులు ఉన్నా సరే రావాలి, లేకపోతే ప్రీతి ఆ రోజున చాలా బాధపడుతుంది అని చెప్పాడు. శరత్, నువ్వే ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని ఎంతో సహనంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ప్రతి మనిషి సహనానికి ఒక హద్దు అనేది ఉందని తెలుసుకో. నువ్వే అతని సైడు ఉంటే అతని జీవితం ఇంత నవ్వుల పాలయ్యేది కాదు. రకరకాల పుకార్లతో వెక్కిరింతలతో ఈ లోకం అతన్ని అవహేళన చేసింది, వెక్కిరించింది. అయినా అతను భరించాడు. ఎందుకో తెలుసా? నీకోసం. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనే ఆశతో. భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగం గంగానదిలా ఉండాలి. పవిత్రమైన గంగానదిలో ఎన్ని కల్మషాలు కుట్టుకువచ్చినా వాటి మురికి ఆ గంగానదికి అంటదు. అది స్వచ్ఛంగా గలగలా పారుతూనే ఉంటుంది. అలాగే కాపురంలో ఎన్నెన్ని కలతలు, అపవాదులు, సమస్యలు వచ్చినా వాటంతటా అవి కొట్టుకుపోవాలి తప్ప ఆ అనురాగానికే మాలిన్యం అంటించకూడదు. అప్పుడే ఆ దాంపత్యం నిజమైన దాంపత్యం అవుతుంది. భార్య భర్తల మధ్య ఈ అనురాగ గంగ ప్రవహిస్తుంటే ఇద్దరి జీవితాలు దానికి చెరకు ఒడ్డుగా నిలవాలి. అప్పుడే ఆ దాంపత్యం స్వర్గంగా మారుతుంది. పరీక్షలకి, సమస్యలకి తట్టుకోలేని ప్రేమ నిజమైన ప్రేమ కానే కాదు. ఇప్పుడు శరత్ వస్తున్నాడు. నువ్వు అతనితో మాట్లాడుతున్నావు. ఇంక నాకేం చెప్పకు. నువ్వేదైనా ఉంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను. ఆయన కంఠంలో బెదిరింపు లేదు. అన్నమాటని అక్షరాలా జరిపే దృఢత్వం ఉంది. ప్రీతి మాట్లాడలేకపోయింది. మనసు దిమ్మరపోయినట్టుగా ఉంది. కట్టుకున్న చీరని చేతివేళ్లతో పట్టుకొని చూసింది. ఏమిటి, ఈ చీర అతను పంపిందా? ప్రీతికి ఆనందం, దుఃఖం, ఆగ్రహం అన్నీ ఒకేసారి పొంగి వచ్చినాయి. ఏమిటి అంకుల్ మాట్లాడేది? శరత్ ఇన్నాళ్ళు తన కళ్ళెదుట కనిపించకపోయినా తన నీడలా వెంటే ఉన్నాడు. అందుకేనా డాడీ లేకపోయినా ఆయన ఇంట్లో ఉన్నట్టే అంత క్రమబద్ధంగా పనులు జరుగుతున్నాయి? అందుకేనా డాడీ లేకపోయినా తనకి దేనికి ఇబ్బంది అనేది తెలియటం లేదు? ప్రీతికి ఒక్కసారిగా హనుమయ్యకి అన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయో అర్థమైంది. వత్సల్ చీటికి మాటికి తను పిలవకపోయినా ఈ ఇంటికి ఎందుకు వస్తున్నాడో అర్థమైంది. ఇంతలో హనుమయ్య పినాకపాణి గారికి ఫోన్ వచ్చింది అంటూ తెచ్చి ఇచ్చాడు. ఆయన ఫోన్ అందుకుని హలో అన్నాడు. అవతల వ్యక్తి ఏం చెప్పాడో ఏమో ఆయన ముఖం వివర్ణమయ్యింది. వత్సల్, నేనిప్పుడే వస్తున్నాను, ప్రీతిని తీసుకువస్తున్నాను అని ఫోన్ పెట్టేశారు. ఏమిటి, ఏమైంది అంది దమయంతి. శరత్ కోర్టు నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తున్నాడట. ఇంతలో దోవలో అతని కారుకి యాక్సిడెంట్ అయిందట. వత్సల్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు అన్నారాయన. అయ్యో అంది దమయంతి. కప్పులలో టీ పోస్తున్న ప్రీతి చటుక్కన తలెత్తింది.
కళ్ళు తిరిగినట్టయినాయి. మొదట వసంత, తర్వాత తండ్రి, ఇప్పుడు శరత్. ప్రీతి తూలి పడబోతుంటే దమయంతి పట్టుకుంది. ప్రీతి, పినాకపాణి, దమయంతి హాస్పిటల్కి వచ్చారు. వత్సల్ ఎదురై వారిని శరత్ ఉన్న గదికి తీసుకువెళ్లాడు. ప్రీతి ఆ గదిలోకి వెళ్లేసరికి శరత్ బ్యాండేజెస్తో స్పృహ లేకుండా మంచం మీద పడి ఉన్నాడు. రక్తం ఎక్కిస్తున్నారు, ఆక్సిజన్ పెట్టారు. ప్రీతి నిరత్తరురాల్లా అతని వైపే చూస్తోంది. మనిషి జీవితంలో మరి నిమిషం ఏమవుతుందో ఎవరికీ తెలియదు కదా. పినాకపాణి గారు శరత్ తన దగ్గరికి వస్తున్నాడని, అతనితో మాట్లాడమని అన్నారు. కానీ విధి ఏం చేసింది? తననే అతని దగ్గరికి రప్పించింది. ప్రీతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రీతి పెదవుల మీద వేదాంతం నిండిన చిరునవ్వు కూడా మెదిలింది. ఇదే అతనికి స్పృహ ఉండగా తను వస్తే అతను ఎంత సంతోషించేవాడో. ప్రీతికి తన మనసు తనకే అర్థం కాకుండా పోయింది. తనకేమైంది? మంచితనానికి నటనకి మధ్య వ్యత్యాసం తెలుసుకోలేకపోయింది. ప్రీతి, కూర్చోమ్మా అన్నారు పినాకపాణి గారు. ప్రీతి మంచం పక్కనున్న స్టూల్ మీద కూర్చుంది. శరత్ చేతిని నిద్రలో తెలియకుండా కదుపుతుంటే డాక్టర్ ఆదేశించిన ప్రకారం కదలకుండా పట్టుకుంది. ప్రీతి శరత్నే చూస్తోంది. ప్రీతికి అతని సహనం, మంచితనం గుర్తుకు వస్తోంది. అతను తనని అర్థం చేసుకున్నాడు. అతన్ని తాను అర్థం చేసుకోలేకపోయింది. ఏమైంది తనకి? వసంత మరణం తన మనసుని విచక్షణా జ్ఞానం కోల్పోయేటట్టు చేసింది. ఈ లోకంలో అందరూ డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తులే అనుకుంది. వినోద్ దగ్గర మోసపోయిన తన మనసు శరత్ని కూడా అనుమాన దృష్టితోనే చూసింది. అది అతను భరించలేకపోయాడు. అతను కళ్ళు తెరుస్తాడా? తాను అతని దగ్గరికి వచ్చినట్టు గుర్తిస్తాడా? లేకపోతే ఇది తనకి మరో భయంకరమైన శిక్షగా మారుతుంది. ప్రీతికి ఇప్పుడు ఒక మహాసత్యం తెలుస్తోంది. ఈ ప్రపంచంలో అన్నింటికంటే నా అనే తోడు ఎంతో విలువైంది. అది సాటిలేనిది. ఒక విధంగా చూస్తే జగన్నాథానికి తనకి మధ్య అతను ఎటూ చెప్పలేక నలిబిలి అయిపోయాడేమో. తన ఈ పశ్చాత్తాపం, తన ఈ తెలివితేటలు సమయం మించిన తర్వాత వచ్చినవి కావు కదా. భగవంతుడా, శరత్ అసలు కళ్ళు తెరుస్తాడా? ప్రీతి మనసు చిగురుటాకులా కంపిస్తోంది. పినాకపాణి గారు ఆ గదిలో నుంచి డాక్టర్ దగ్గరికి మాట్లాడటానికి వెళ్లారు. ప్రీతి, శరత్కి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసా? వత్సల్ దగ్గరికి వచ్చి అడిగాడు. ఎలా జరిగింది? జగన్నాథమే జీప్తో వచ్చి శరత్ కారుకి గుద్దేశాడు. అతను రాంగ్ సైడ్ నుంచి కావాలని వేగంగా వచ్చి ఈ కారుకి కొట్టి పారిపోవాలని చూశాడు. కానీ అక్కడ ఒక ఆవు అడ్డు రావటంతో జీపు దానికి కొట్టుకొని పక్కకు తిరిగి లైట్ స్తంభానికి కొట్టుకుంది. స్టీరింగ్ జగన్నాథం పొట్టలోకి నొక్కుకుపోయింది. పోలీసులు వచ్చి అతన్ని బయటికి లాగేసరికి అప్పటికే ఆలస్యమయ్యింది. పోలీసులు అతను శరత్ని మర్డర్ చేయటానికి అలా వచ్చాడని అంటున్నారు. చివరికి తానే ఘోరమైన చావు చచ్చాడు. ప్రీతి పెదవి బిగపట్టి వింది. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఇది ఏనాటి వైరమో. కన్న కొడుకునే చంపాలనుకునే కసాయి తండ్రి జగన్నాథం. వత్సల్ అంటున్నాడు, నాకు అనుమానం అతనిని మీ డాడీ భాగస్వాములే ప్రోత్సహించి ఉంటారు. వారికి శరత్ ఇప్పుడు చాలా అడ్డుగా ఉన్నాడు కదా. ఎందుకని? వాళ్ళ మీద నీ డబ్బు మోసం చేసి కాజేశారని శరత్ తానే దావా వేశాడు. ఆ కేసు మీదే గెలిస్తే కొన్ని లక్షలు వాళ్ళు మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శరత్ అనేవాడు లేకపోతే వాళ్ళకి ఈ బాధ ఏదీ ఉండదు. వాళ్ళీ మధ్య జగన్నాథాన్ని బాగా దగ్గరికి తీశారు. వాళ్ళ వెంట అతను తిరగటం, క్లబ్లకి వెళ్లటం నేను స్వయంగా చూశాను. పినాకపాణి గారు కూడా ఈ మాటే అంటున్నారు. శరత్ని చంపటానికి సిద్ధమైన వాళ్ళని ఈయన వదలను అంటున్నారు. డాక్టర్ గారు గదిలోకి వచ్చారు. శరత్ని పరీక్ష చేశారు. అక్కడున్న వత్సల్ని చూస్తూ, ఈ రాత్రంతా ఎవరైనా అతని దగ్గర మేలుకొని ఉండాలి. ఆ చెయ్యి కదలనీయవద్దు. మీ వాళ్ళెవరైనా ఉన్నారా? నేను నర్సుని ఏర్పాటు చేయనా అని అడిగాడు. నర్సుని ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అన్నాడు వత్సల్. వద్దు వద్దు, నేనుంటాను అంది ప్రీతి. డాక్టర్ శరత్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. పినాకపాణి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను. కావలసిన కాగితాల మీద సంతకం చేసి వచ్చాను. కాస్త ఆగి అన్నారాయన. ఆ జగన్నాథం పోయాడు. నీకు తెలుసా ప్రీతి? ఆయన ఏదో చెప్పబోయారు. తెలుసు అంకుల్, వత్సల్ అంతా చెప్పాడు అంది. పినాకపాణి గారు శరత్ని చూస్తూ అన్నారు, ఆ దౌర్భాగ్యుడి కడుపున ఈ అనర్ఘరత్నం పుట్టడం ఎంత చిత్రం కదూ. ఒక్కొక్కసారి ఈ ఇద్దరు తండ్రి కొడుకులని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.
ఒక్క చిన్న విషయంలో కూడా ఇరువురికి స్వభావంలో పోలిక లేనే లేదు. అందుకే అన్నారేమో, సంతానానికి జన్మ ఇవ్వటం వరకే తల్లిదండ్రులు చేయగలిగిన పని, ఆ పైన వారి వ్యక్తిత్వం, అదృష్టం వీరి చేతుల్లో ఉండవని అన్నారాయన. ఇకనైనా శరత్ నిశ్చింతగా ఉండవచ్చు. తండ్రి బాధ వదిలిపోయింది అంది దమయంతి. నేను శరత్ దగ్గర ఉంటానమ్మా, నువ్వు ఆంటీ ఇంటికి వెళ్ళండి అన్నారు పినాకపాణి. వద్దంకుల్, నేనుంటాను అంది ప్రీతి. పినాకపాణి ప్రీతిని వెళ్ళిపోమని బలవంతం చేయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రీతి గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. స్పృహ లేకుండా ఉన్న శరత్ని చూస్తుంటే ప్రీతి మనసులో దుఃఖపు చెరువులు పొంగినట్టయింది. తను అతనిని అర్థం చేసుకునేటప్పటికే కాలం తీరిపోయిందా? భగవాన్, నన్ను శిక్షించకు. ప్రీతికి పట్టలేని దుఃఖం వచ్చింది. మంచం మీద తల ఆనించి ఒక్కసారిగా కరువు తీరా ఏడ్చేసింది. వారం రోజుల తర్వాత శరత్చంద్ర తన ఇంట్లో మంచం మీద కూర్చొని ఉన్నాడు. ప్రీతి మంచం మీద కూర్చొని అతని తలని గుండెలకి ఆనించుకుని హార్లిక్స్ తాగిస్తోంది. శరత్చంద్ర ఆ రోజు ఉదయమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రీతి అతన్ని సరాసరి అతని ఇంటికే తీసుకువచ్చింది. అతన్ని డిశ్చార్జ్ చేసినప్పుడు కారులో కూర్చొని వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఇంటికి అని అడగలేదు. ప్రీతి అతన్ని భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుంది. అతని కళ్ళు మూసుకొని నీరసంగా కూర్చున్నాడు. కారు సరాసరి అతని ఇంటికే వచ్చి ఆగింది. హనుమయ్య అక్కడ ఇల్లంతా సర్ది వీళ్ల కోసం వేచి చూస్తున్నాడు. ఆ ఇంట్లోకి వస్తుంటే అతని మనసులో ఉన్న ఏ కొద్ది అనుమానమో కూడా అది పటాపంచలు అయ్యింది. ఆ రోజు అతనికి మొదటిసారిగా స్పృహ వచ్చి కళ్ళు తెరవగానే ఎదురుగా పినాకపాణి గారు కనిపించారు. ఆయన పలకరించి పక్కనున్న ప్రీతిని చూపిస్తూ, ఎవరు వచ్చారో చూడు అన్నారు. అతని కళ్ళు ప్రీతి వైపు తిరిగాయి. కళ్ళ నీళ్లు బిగపట్టుకుంటూ ప్రీతి వచ్చింది. అతని చేతిని అందుకుని తన రెండు చేతుల మధ్య గట్టిగా బంధించినట్టుగా పట్టుకుంది. ప్రీతి, ఎండిపోయిన అతని పెదవులు అస్పష్టంగా పలికినాయి. అతను ప్రీతినే చూస్తున్నాడు. కాసేపటికి అతనికి నిద్ర పట్టేసింది. ప్రీతి ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అతని పక్క నుంచి కదలలేదు. ప్రీతికి నిద్రమాత్రలతో గాఢ నిద్రలో ఉన్న అతన్ని చూస్తుంటే అతను పరిచయం అయినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదిలేవి. ఆ జ్ఞాపకాలు పదే పదే గుర్తు చేసుకునేది. అదే లోకంగా గడిపేది. వారం రోజులు ఎలా గడిచిపోయినాయో ప్రీతికి తెలియలేదు. అతను బాగా కోలుకుంటుంటే, లేచి కూర్చుంటుంటే ప్రీతికి చెప్పలేనంత ఆనందంగా ఉండేది. వత్సల్, అతను ఈ గండం నుంచి బయటపడటం నిజంగా మీ ఇద్దరిది చాలా అదృష్టం అని అంటుంటే ప్రీతి కళ్ళ నీళ్లు ఆపుకోలేక చప్పున పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయేది. అవతలికి వెళ్ళి కొంగుతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, అదృష్టం మా ఇద్దరిది కాదు, నా ఒక్కదానిదే. భగవంతుడా, ఈ యాక్సిడెంట్ మూలంగా శరత్కి ఏ ప్రాణహాని అయినా జరిగి ఉంటే ఆ ఆలోచన భరించలేనట్టు శరీరం జలధరించింది. యాక్సిడెంట్లో శరత్ని చంపాలని అనుకున్న జగన్నాథం వచ్చి చచ్చిపోవటం, చచ్చిపోవాల్సిన శరత్ బ్రతకటం కేవలం తన అదృష్టమే. విధి వక్రంగా ఉండి మరో రకంగా జరిగితే ప్రీతి మనసు వణికిపోయేది. ప్రీతికి ఇప్పుడిలా శరత్కి హార్లిక్స్ తాగిస్తుంటే తాను పడిన ఆవేదన అంతా మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తోంది. శరీరం జలధరించినట్లయింది. ఏమైంది అన్నాడు శరత్ అది గమనించి. ఏం లేదు అంది. ఇది నిజమేగా, కల కాదుగా? కాదు, కల కాదు అని 10 సార్లు తనకి తానే చెప్పుకోసాగింది. నువ్విలా చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా అన్నాడు శరత్. ఏమనిపిస్తోంది? ఎప్పుడు ఏదైనా సుస్థి చేసి ఇలా ఉంటే. ఛీ! చప్పున చేతితో అతని నోరు మూసేసింది. ఇంతలో పినాకపాణి గారు అక్కడికి వచ్చారు. శరత్, గుడ్ న్యూస్. నువ్వు ప్రీతి వైపున వేసిన కేసు కోర్టులో గెలిచావు అన్నారు. నిజంగానా? ఎంతో ఆనందంగా అన్నాడు. అవును, వాళ్ళు లెక్కలు అన్నీ ఫ్రాడ్ అని తేలినాయి. ప్రీతికి డబ్బు రావటమే కాదు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ కూడా బాగా పడింది. కోర్టులో వాళ్ళ ముఖాలు చూడాలి నువ్వు. బహుశా నువ్వే కనుక కోర్టులో వాళ్ళకి ఎదురుగా కనిపించి ఉంటే నీ కంఠం నులిమి ఉండేవారేమో అన్నారాయన నవ్వుతూ. అబద్ధం ఎప్పటికైనా బయటపడక మానదు అన్నాడతను. పినాకపాణి గారు ప్రీతిని చూస్తూ, ప్రీతి, ఆలోచించుకో, ఒక్కసారిగా నీ డబ్బు వచ్చేస్తోంది, ఏం చేస్తావు? ప్రీతి తలదించుకుంది. ఆ ముఖంలో ఉత్సాహం కనిపించలేదు. అంకుల్, ఆ డబ్బు నాది కాదు, అది శరత్దే అవుతుంది. అదేమిటి? అంతే అంకుల్, నా డబ్బు పోయింది, శరత్ దాన్ని గెలుచుకున్నాడు. అబ్బా,
నాకే అంత డబ్బు ఉంటేనా అన్నాడు శరత్ నవ్వుతూ. ఏం చేస్తారు అంది. అనాథ శరణాలయానికి వ్రాసిచ్చేస్తాను అన్నాడతను. ప్రీతి అలాగా అన్నట్టు చూసింది. శరత్, నేను ఈరోజు సాయంత్రం ఇక వెళ్ళిపోతాను. మీ ఆంటీ ఎక్కడా అన్నారాయన. బజారు వెళ్ళింది అంకుల్ అంటుండగానే దమయంతి వచ్చింది. మీ ఆంటీని కాస్త ఖాళీగా ఉండనిచ్చామా బజారంతా కొనేస్తుంది అన్నారాయన నవ్వుతూ. మీరు ప్రొద్దుట ఫోన్లో మీ జూనియర్కి ఈ సాయంత్రం వచ్చేస్తున్నాను అని చెప్పారు కదా, అందుకని. శరత్, నీకు ఓపిక రాగానే నువ్వు ప్రీతి ఇద్దరూ నా దగ్గరికి వచ్చి ఒక 4 రోజులు ఉండండి అన్నారు పినాకపాణి. ప్రీతిని అడగండి అన్నాడు శరత్. ఏమా ప్రీతి అన్నారాయన. శరత్ కోర్టులు కేసులు విడిచి ఉండగలను అంటే అలాగే వస్తామంకుల్ అంది ప్రీతి. ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీ నాన్న ఆత్మకి ఇప్పుడు శాంతి కలుగుతుంది అన్నారు పినాకపాణి. ప్రీతి ముఖంలో తండ్రి పేరు వినగానే విషాద ఛాయలు తొంగి చూశాయి. ఆ సాయంత్రం పినాకపాణి దమయంతి వెళ్ళిపోయారు. రాత్రి అయింది. గదిలో మూలగా ఉన్న రేడియోగ్రామ్లో సన్నగా ఆనంద్ శంకర్ సితారు వినిపిస్తోంది. శరత్ చంద్ర మంచం మీద కూర్చొని పుస్తకం చూస్తున్నాడు. ఇంతలో ప్రీతి అతని దగ్గరికి వచ్చింది. ఒక కాగితం తెచ్చి శరత్ చంద్ర చేతిలో పెట్టింది. ఏమిటిది అన్నాడతను. నాకు కోర్టులో వచ్చిన డబ్బు అనాథ ఆశ్రమానికి వ్రాసేశాను, ఆ కాగితాలు. శరత్ ఆ కాగితాలు తెరిచి ఆశాంతం చదివాడు. ఆ తర్వాత తలెత్తి చూశాడు. అతని కళ్ళు ప్రీతిని ప్రేమానురాగాలతో తదేకంగా చూశాయి. ఏం, నేను చేసిన పని బాగాలేదా అంది ప్రీతి. శరత్చంద్ర ప్రీతి చేయి పట్టి గభాల్న దగ్గరికి లాక్కున్నాడు. యథాలాపంగా నిలబడిన ప్రీతి మంచం మీద అతనికి దగ్గరగా వచ్చింది. చాలా మంచి పని చేశావు, చాలా మంచి పని, నాకెంతో నచ్చిన పని. అతని చేతుల మధ్య ప్రీతి బందీ అయింది. అతను ఆమె మెడలో ముఖం దాచుకుంటూ ఉద్విగ్నత తొణికిసలాడుతున్న కంఠంతో, ప్రీతి, డబ్బుని తునప్రాయంగా ఎవరు చూస్తారో తెలుసా? దానిని బానిసగా చేసుకోగలిగిన వాళ్ళు. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అనే ఆత్మవిశ్వాసం కలవాళ్ళు. ఆ మనోనిబ్బరం కలవాళ్ళకి డబ్బు మీద ఆశ ఉండదు. డబ్బుకి బానిసలు అయితే అది వాళ్ళని కొరడా జలిపించి పెత్తనం చెలాయిస్తుంది. నేను సంపాదించగలిగిన దాంట్లోనే మనం సుఖంగా ఉందాం. నాది కాని డబ్బు, నేను ఇవ్వలేని డబ్బు నీ దగ్గర ఉండవద్దు. అతని కంఠం ఆవేశంతో పదునెక్కింది. అతను ఈ మాటలని ఎందుకంత ఆవేశంతో చెబుతున్నాడో ప్రీతికి బాగానే అర్థమైంది. ఈ డబ్బు తనని అతని నుంచి దూరం చేయబోయింది. అందుకే అదంటే అతనికి అయిష్టం, భయం. ప్రీతి అతని గుండెల్లో తలదాచుకుంది. అంకుల్ ఏమన్నారో తెలుసా అంది. ఏమన్నారు? భార్యాభర్తల మధ్య అనురాగం గంగానదిలా ఉండాలి. పవిత్రమైన గంగానదిలో ఎన్ని కల్మషాలు కొట్టుకువచ్చినా దానికి ఎలాంటి మురికి అంటదో అలాగే కాపురంలో ఎన్ని కలతలు, సమస్యలు, అపార్థాలు వచ్చినా వాటంతటా అవే కొట్టుకుపోవాలి తప్ప మాలిన్యం అంటకూడదట. భార్య భర్తల మధ్య ఈ అనురాగ గంగ ప్రవహిస్తుంటే ఇద్దరూ ఆ ప్రవాహానికి చెరివొక ఒడ్డు అవ్వాలట. ప్రీతి చెబుతుంటే శరత్చంద్ర చేతులు మరింత దగ్గరై ప్రీతిని ఇంకా గుండెలకి దగ్గరగా చేర్చుకుని నొక్కుకున్నాయి. నిజం ప్రీతి, నిజం, నిజంగా నిజం సుమా. అతని కంఠం ఆర్తిగా ఆర్ద్రతతో పలికింది. ప్రీతికి ఆ క్షణంలో ఇద్దరి మనసులు ఒకే భావంతో బంధించబడినట్టుగా, తనకి నేను అనే ఉనికి మరిచిపోయి అతనిలో ఐక్యమైనట్టుగా అనిపించింది. అనురాగగంగ నవల అయిపోయిందండి. మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.